తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. ఏలూరు నుంచి ఉమా మేడం అడుగుతున్నారు, ప్రార్థనకి ధ్యానానికి తేడా ఏంటి? ఇది చాలా మంచి ప్రశ్న. ప్రార్థన అంటే భగవంతునికి మనం అప్లికేషన్ పెట్టడం, అంటే ప్రకృతికి మనం విన్నవించుకోవటం. ధ్యానము అంటే ఆ ప్రకృతి లేదా ఆ మాస్టర్స్ లేదా ఆ దేవాత్మలు చెప్పింది వినడం. ప్రార్థన అంటే అవుట్ గోయింగ్, ధ్యానం అంటే ఇన్కమింగ్. మీ మాట అవతలవాడు, మీరు మాట్లాడారు, అవతలవాడు మాట్లాడింది వినాలంటే మీరు మౌనంగా ఉండాలి కదా. ఎక్కడున్నారు మౌనంగా? అందరూ దేవుని ప్రార్థిస్తున్నారు, నాకు అది కావాలి ఇది కావాలి, నేను ఎందుకు కర్మ చేశాను, నేను ఎలా చేశాను, బాబా, దేవుడా, వెంకటేశ్వరా, నారాయణ, పరమేశ్వర, అమ్మ అని ఇలా అంటున్నారు. బాగుంది, కరెక్టే. కానీ వాళ్ళు చెప్పింది మీరు ఎక్కడ వింటున్నారు? వినాలంటే మీరేం చేయాలి? ధ్యానం చేయాలి. కనుక ప్రార్థన అనేది చెప్పడం, ధ్యానం అనేది వినడం. ప్రార్థన అన్నది అప్లికేషన్, ధ్యానం అన్నది రిసీవింగ్ లెటర్. కనుక మౌనంలో ఉంటే అన్నీ వస్తాయి. మరి ధ్యానం అంటే ఏంటి? నోటిలోన మౌనం, మనసులోన శూన్యం. అప్పుడు మీరు ఆ భగవంతుని యొక్క సందేశం వినగలుగుతారు. కనుక మై డియర్ ఫ్రెండ్స్, అడగడమే కాదు వినడం కూడా ఉండాలి. మీరు వాకీ టాకీ చూసారా? వాకీ టాకీ ఎలా ఉంటుంది? వాకీ టాకీ పోలీసు వాళ్ళ దగ్గర ఉంటుంది. వాడు మాట్లాడతారు, ఇవతల వాళ్ళు మాట్లాడి ఓవర్ అంటాడు. ఓవర్ అనగానే అవతల మాట్లాడడం ప్రారంభించాలా. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే లైన్స్ కలవు. వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉండాలి, వాళ్ళు మాట్లాడినప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉండాలి. కనుక ప్రార్థన అన్నది వాకీ టాకీలో మాట్లాడడం లాంటిది భగవంతుడితో. మీరు ఏం మాట్లాడతారో, ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. మీ వాకీ టాకీలో ఒక బటన్ ఉంటుంది, అది నొక్కి సో మాట్లాడి ఓవర్ అంటారు. ఓవర్ అంటే అయిపోయిందని మీరు బటన్ వదిలేయాలి. అప్పుడు మీరు మౌనంగా ఉండాలి. అప్పుడు ఆ తర్వాత అవతలవాడు దానికి ఆన్సర్ ఇస్తాడు. సేమ్ భగవంతుడు కూడా అంతే. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో ధ్యానంలో కూర్చొని మీరు ప్రార్థనలోనో లేకపోతే మాటల్లోనో చెప్పండి. కళ్ళు రెండు మూసుకొని మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి, మనసుతో చెప్పండి, ఆయనకి వినపడుతుంది. చెప్పిన తర్వాత మౌనం అయిపోండి. అందుకే నేను కర్మ ధ్యానం అన్నది ఇచ్చాను. తెల్లవారుజాము లేచి ధ్యానంలో కూర్చొని మీరు చెప్పండి. చెప్పిన తర్వాత ఆ ధ్యానాన్ని చేస్తూ అలా నిద్రొస్తే నిద్రపోండి, ధ్యానం చేయగలిగితే చేయండి. అప్పుడు మీకు ఆయన ఏం చెప్పాలో ఆయన చెప్తాడు. అప్పుడు విషయం అర్థమవుతుంది. కనుక ప్రార్థన మీన్స్ చెప్పడం, ధ్యానం మీన్స్ భగవంతుడి నుంచి వచ్చే మాటలు వినడం. రెండింటినీ జాగ్రత్తగా అర్థం చేసుకొని మన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవచ్చు.